వీళ్ళు దేవుణ్ణి ఏం చేశారు? వ్యతిరేకించారు. వీళ్ళు దేవుణ్ణి వ్యతిరేకించారు. దేవునికి 0 మార్కులు వేశాడు కాబట్టి దేవుడే వీళ్ళని శిక్షించాడు అని చెప్పేసి క్రైస్తవ జనం మొత్తం కూడా ఉర్రుతలుగుతున్నారు. ఏంటంటే యేసుక్రీస్తే వీళ్ళకి బుద్ధి చెప్పాడు, దేవుడే వీళ్ళకి బుద్ధి చెప్పాడు. ఎందుకని? దేవుడికి 0 మార్కులు వేశారు కాబట్టి, దేవునికి 0 ర్యాంక్ ఇచ్చారు కాబట్టి వీళ్ళకి దేవుడే చేశాడని దేవుణ్ణి ఎలా చూపిస్తున్నారంటే, మీరందరూ అనుకుంటారా అవును దేవుడే చేశాడు మీరు అనుకుంటున్నారు కదా. అయితే చిన్న కరెక్షన్ చేస్తా, ఏమనుకోబాకండి. అంటే ఇది తెలియకపోతే మనం కూడా అదే నిజం అనుకునేటువంటి పరిస్థితి. దురదృష్టవశాత్తు చాలామంది ఆ యొక్క దైవజనులు కూడా ఈ మాటని వాక్యం ద్వారా ప్రజలకు తెలియజేసి అదేదో పెద్ద గొప్ప విషయంలాగా తెలియజేస్తున్నారు. మళ్ళీ జాగ్రత్త చెప్తున్నాను, బాగా వినాలి. ఎప్పుడు కూడా బైబుల్ని కానీ దేవుణ్ణి కానీ మనం అంత చులకనగా లేకపోతే అంత క్విక్గా మనం జడ్జి చేయకూడదు. అదేంటన్నా ఇప్పుడు మీరు కూడా దేవుడే చేశారు కదా అని అంటున్నారు కదా, మేము కూడా అదే అనుకుంటున్నాము అనుకుంటే మాత్రం మీరు పొరపాటు పడుతున్నారు. ప్లీజ్ ఆసేపు ఆలోచించాలి. ఏ విషయమైనా మనం ఒక తీర్మానంలోకి వచ్చేటప్పుడు, ఒక ఫైనల్గా మనం ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు, ఒక జడ్జిమెంట్ మనం ఇచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. బైబిల్ గ్రంథము ఈ విధంగా తెలియజేస్తుంది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము, ఒకసారి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనము ఒకసారి చదువుకుందాం. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు. హల్లెలూయా. దేవుడు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఈరోజు మనం గనక గమనిస్తే ఈ కాలిఫోర్నియా అలాగే లాస్ ఏంజలస్ అనేటువంటి ప్రాంతంలో ఇళ్ళు తగలబడినాయి. ఈ ప్రాంతాలన్నీ కూడా అగ్నికి ఆహుతాయిని అని చెప్పి అనేక మంది ఏమనుకుంటున్నారంటే ఇది సాక్షాత్తు దేవుడే వాళ్ళని శిక్షించాడు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నాం. కానీ ఆయన ఇల్లు తగలబెట్టే దేవుడు కాదు. ఆయన ఎలా ఉన్నాడు? అక్కడ ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. హల్లెలూయా. ఆశ్రయాలు తీసే వ్యక్తిగా కాదు. దయచేసి దేవుడు మనం ఎప్పుడు అలా తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఒకసారి సోషల్ మీడియాలో మనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందుకని ఈ మధ్య గవర్నమెంట్ వారు కూడా ఒక చిన్న పోస్ట్ ఒకటి ప్రజలందరికీ అవేర్నెస్ కోసం తెలియజేస్తూ ఉన్నారు. అదేంటంటే అవేకింగ్ 4th మంకీ అని. అవేకింగ్ 4th మంకీ అంటే 4వ కోతిని నిద్ర లేపడం అంట. ఏంట 4వ కోతి? అంతకుముందు మనకు 3 కోతులు ఉన్నాయి. ఏంటి ఆ కోతులు? చెడు వినకో, చెడు చూడకో, చెడు మాట్లాడకో. చూసారా కోతులు ఎలా ఉంటాయి? చెడు వినకో, చెడు చూడకో, చెడు మాట్లాడకో అని 3 కోతులు మనం చూస్తాం. మీరు ఎప్పుడైనా కోర్టుల దగ్గరికి వెళ్ళినా, న్యాయ సంబంధించిన పుస్తకాలు చూసినా ఆ పుస్తకాల మీద ఆ కోతి బొమ్మలు కనపడతా ఉంటాయి. ఎందుకు ఆ మాట చెప్పారంటే అప్పట్లో ఉన్నటువంటి ప్రజలను న్యాయబద్ధంగా నడిపించడం కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన, భారత ప్రభుత్వం తీసుకున్న ఒక అద్భుత నిర్ణయం. ఇప్పుడు ఏంటంటే ఇంకొక నిర్ణయం తీసుకుంది, అవేకింగ్ 4th మంకీ అంట. 4వ మంకీ ఏంటంటే చెడుని పోస్ట్ చేయకు. పోస్ట్ అంటే సోషల్ మీడియాలో చెడు పెట్టకూడదు. కొంతమంది బూతులు మాట్లాడి సోషల్ మీడియాలో పెడతా ఉంటారు. కొంతమంది ఎదుటి వాళ్ళని హెక్కిరిస్తూ ఎదుటి వాళ్ళ మతాన్ని కానీ, కులాన్ని కానీ, వ్యక్తిని కానీ, హైట్ని కానీ, రంగుని కానీ, ఆ వ్యక్తి చదువును కానీ, ఆ వ్యక్తి జీవితాన్ని కానీ హేళన చేస్తూ అతని రాజకీయ జీవితాన్ని కావచ్చు, రాజకీయ ఓటమి కావచ్చు, రాజకీయ గెలుపు కావచ్చు, ఇటుపక్క వాళ్ళు అటుపక్క వాళ్ళు చెడుని ఏం చేస్తారంటే పోస్ట్ చేస్తారు. పోస్ట్ అంటే ఏం లేదు, పోస్ట్ చేయటం, ఫోన్లో పెట్టడం, ఆన్లైన్లో పెట్టడం, అబద్ధాన్ని పోస్ట్ చేయటం, అసత్యాన్ని పోస్ట్ చేయటం. అసత్యాన్ని ఎప్పుడు కూడా పోస్ట్ చేయొద్దని చెప్పేసి నేటి ప్రభుత్వం ఆ విషయంలో ప్రజలందరినీ అవేర్నెస్కి మరి తీసుకొస్తా ఉందన్నమాట. అయితే ఇప్పుడు మనం కూడా అదే విధంగా ఆలోచించాలి. క్రైస్తవులమైన మనం కూడా అసత్యాన్ని బోధించకూడదు. అసత్యాన్ని ప్రజలకు కూడా మనం ఏం చేయాలి? బోధించకూడదు. ప్రజలు ఏమనుకుంటారంటే అమ్మో దేవుడిని నమ్ముకోకపోతే యేసుక్రీస్తుని తిట్టినందుక, యేసుక్రీస్తుకి 0 మార్కులు వేసినందుక కాలిఫోర్నియా కాలిపోయింది అనుకుంటారు. ఈరోజు కాలిఫోర్నియా కాలిపోవడానికి కారణం దేవుడు కానే కాదు అని నేను 100% చెప్తాను. హల్లెలూయా.
దేవుడు ప్రజలను కాపాడేవాడే కానీ దేవుడు ప్రజలను చంపేసే దేవుడు కాదు. అలా అయితే ఆయన మనందరి కోసం శిలువలో చనిపోవాల్సిన అవసరతే లేదు. పగ తీర్చుకునే దేవుడైతే అందరినీ కూడా దేవుడు ఎప్పుడో కూడా పగ తీర్చుకోవచ్చు. అన్నయ్య, మరి సొదొమ గొమొర్రాలో దేవుడు మరి అగ్ని గంధకాలతో సొదొమ గొమొర్రాను కాల్చి పడేశాడు కదా అన్నయ్య. మరి దాని గురించి ఏమంటారు? దేవుడు ఏ పట్టణాన్నైనా కాల్చాలనుకున్నప్పుడు వార్నింగ్ ఇచ్చాడు. ఓకే అన్న, ఎక్కడ కూడా ఇచ్చాడు అన్నయ్య వార్నింగ్? ఒకళ్ళు ఎవరెవరు వాక్యం చెప్తుంటే ఆ వాక్యం చెప్పిన వార్నింగ్స్ కనపడ్డాయి. దేవుడు పాత నిబంధనలో దేవుడు, కొత్త నిబంధనలో దేవుడు తన కార్యాలని తేటపరిచాడు. కొత్త నిబంధనలకు వచ్చేప్పటికి దేవుడు మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయేను అని పౌలు గారు చెప్పాడు. మనం పాపులమే. ఆ మాటకు వస్తే దేవునికి 0 మార్కులు ఇచ్చి దేవుణ్ణి ఎప్పుడు మార్కులు ఇచ్చినందుకు అసలు దేవుణ్ణి నానా మాటలు అంటారు. అసలు నానా మాట్లాడే మాటలు కొన్ని దేశాలు ఉన్నాయి. నానా మాటలు మాట్లాడతారు దేవుణ్ణి. ఇక వాళ్ళని ఎప్పుడో దేవుడు తిరగేయాల్సిందే, అడ్డు తిరిగేసినట్టు. అవునా కదా? మరి ఎందుకు ఈరోజు ప్రజలందరూ కూడా మౌనంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు? ఎందుకు? దేవుడు ఇంకా వాళ్ళని ప్రేమిస్తున్నాడు కనుక. ఆమేన్. దేవుని ఆకాంక్ష ఏంటో ఒకసారి చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపకుండా నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యాం మనం ఈరోజు? ఎందుకు కాలిఫోర్నియాకి దేవునికి ఎందుకు మనం పెట్టాము? దేవుణ్ణి మనం ఎందుకు అంత తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన చర్యలన్నీ కూడా న్యాయములు. ఇందాక మనం ద్వితీయోపదేశకాండము 32:4 చదువుకున్నట్టు, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. చాటుగా దెబ్బకొట్టే దేవుడు కాదు ఆయన. మీరు నన్ను అన్నారు కాబట్టి నేను మీకు అందరికి కార్చిచ్చి పెట్టేసేసి మీ ఇళ్ళని తగలబెట్టేస్తాను. మీకు ఒక సంగతి తెలుసా? ఇదే కాలిఫోర్నియాలో ఇదే మంటల విషయాల్లో అన్ని ఇళ్ళు కాలిపోతే ఒక్క ఇల్లు మాత్రం ఒక వ్యక్తి బయటపడి ఆ ఒక్క ఇల్లు కాలిపోకుండా ఉంటే అతను ఏం మాట చెప్పాడు? దేవుడు నన్ను కాపాడాడు, నా ఇంటిని కాపాడాడు. ఎందుకో నాకు తెలీదు, కానీ ఎందుకు నా పక్కింటి కాలిపోయింది నాకైతే తెలీదు అని చెప్పేసి అతను సమాధానం చెప్పాడు బీటెక్. మీరు ఆలోచించండి, అదే వ్యక్తి దేవుడు నన్ను కాపాడాడు అని చెప్తున్నాడు. దీని అర్థం ఏంటి? దేవుడు కాపాడే వ్యక్తి అయి ఉన్నాడు. కానీ అదే వ్యక్తి ఏమని చెప్పాడు? దేవుడు వీళ్ళందరినీ గాలి చేసి నన్ను మాత్రం కాపాడాడు అనలా. అది ఒక కైండ్ ఇన్ఫర్మేషన్. మనం కూడా అలా అనకూడదు. దేవుడు అందరిని గాలి చేసి వాళ్ళనే ఆయన కాపాడాడు. దేవుడు కాల్చడు. ఓకే, దేవుడు కాల్చే దేవుడు కాదు, దేవుడు కాపాడే దేవుడు. రేపొద్దున నరకం ఉంది కదన్న, అప్పుడు కలుస్తాడుగా దేవుడు అంటారు మీరు. మనకు అవకాశం 2వ పేతురు అక్కడే చదువుకున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 3:9 మనం చదువుకున్నాం. అందరూ మారు మనసు పొందవాలని ఆయన మన ఎడల ఏమన్నాడట? దీర్ఘశాంతము అలవాడై ఉన్నాడు. తగలబడితే ఈ పాటికి ఎన్నో దేశాలు తగలబడాలి. భూకంపాలు వచ్చి పోవాలి, సునామీలు వచ్చి కొట్టుకుపోవాలి, సముద్రం వచ్చి ఎప్పుడో ముంచి పడేయాలి. ఒక్కొక్కడు ఎప్పుడో చచ్చిపోయి చాలా రోజులు అయిపోయింది మనం ఈ పాటికే. ఎందుకు మనం దేవుడి మీద అలా వేయాలి? నిందే వేయకూడదు. ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిపరుడు, ఆయన మీద మనం వేయకూడదు. చాలామంది ఏంటంటే ఒక విషయాన్ని ఏదో ఒక విధంగా తిప్పిరి పంపిణీ చేసి ఏదో ఒక విధంగా ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే వాళ్ళు ఇలా అన్నారు కాబట్టి ఇలా జరిగింది, వాళ్ళు ఇలా అన్నారు ఇలా జరిగింది. అలా అన్నోళ్ళు చాలా విషయాలు ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఇప్పటికీ బాగానే ఉన్నారు. ఎందుకు తెలుసా? దీర్ఘశాంతము చూపించే దేవుడు. హల్లెలూయా. దేవుడు దీర్ఘశాంతము చూపించే దేవుడు అండి. బాగా ఆలోచించాలి. ఆయనలో ఒకవేళ నరులను హింసించేవాడైతే ఆయనను దేవుడు అంటారు, సాతాను అంటారు. మహోన్నతుని చాట నివసించువాడే, సర్వశక్తుని నీడను విస్తరించువాడు, ఆయనే నా ఆశ్రయము, నా కోట. ఆయనే నా ఆశ్రయము, నా కోట.
నేను నమ్ముకోను నా దేవుడు. హల్లెలూయా.